హలో అండ్ వెల్కమ్ టు ఈషాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఉడిపి సాంబార్ మసాలా. ఉడిపి సాంబార్ మసాలాని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. ఇది మనకు లాంగ్ టైం స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ముందు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను నేను. ఇందులో 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, నెక్స్ట్ 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 2 కప్పుల ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి స్పైసీవి తీసుకోలేదు, నేను నార్మల్వి తీసుకున్నాను. మీకు కావాలంటే స్పైసీవి కూడా తీసుకోవచ్చు, లేదా మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని వీటన్నిటిని పౌడర్ లాగా చేసుకోవాలి. వీటిలో పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తారు, కానీ అది ఆప్షనల్. సాంబార్లో కూడా లాస్ట్లో పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేస్తారు కదా, అలా అన్నా యాడ్ చేసుకోవచ్చు మనం. ఉడిపి సాంబార్ మసాలా రెడీ అండి. దీన్ని మనము స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టైం సాంబార్ చేసినప్పుడు ఇలా చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈషాస్ కిచెన్.